ఇండో బ్రిటిష్ అడ్వాన్స్డ్ పెయిన్ క్లినిక్, నొప్పి మాయం, సర్జరీ దూరం. ఫర్ అపాయింట్మెంట్స్ 91 నేను స్వరూప పొట్లపల్లి. వెల్కమ్ టు ఐ డ్రీమ్. దక్షిణాఫ్రికాలో జరిగిన కామన్వెల్త్ కరాటే ఛాంపియన్షిప్లో ఇండియా టీం సత్తా చాటింది. హైదరాబాద్లోని రేయాన్ కరాటే అకాడమీ నుంచి 3 అథ్లెట్స్ పతకాలు సాధించారు. 42 కేజెస్ క్యాడెట్ కేటగిరీ నుంచి గోల్డ్ మెడల్ కొట్టిన ఆరాధ్య ప్రస్తుతం నాతో పాటు ఉన్నారు. ఓవైపు క్లాసికల్ డాన్స్, ఇంకొక వైపు కరాటేలో తను టాలెంట్ చూపిస్తున్నారు. ఆరాధ్యతో మాట్లాడి అనేక ఇంట్రెస్టింగ్ విషయాలు తెలుసుకుందాం. హలో ఆరాధ్య. Hello ma'am, how are you? ఫైన్. Yeah. ఐఎమ్ డూయింగ్ గుడ్. కంగ్రాచులేషన్స్. Thank you so much. ఎలా అనిపిస్తోంది? గోల్డ్ మెడల్ వచ్చింది, కామన్వెల్త్. దక్షిణాఫ్రికాకి వెళ్ళావు, డర్బన్లో ఎంతో మందితో పోటీ పడి Yes. మన ఇండియాకి గోల్డ్ మెడల్ తీసుకొచ్చావు కదా, ఎలా ఉంది నీ ఫీలింగ్? అసలు అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు చాలా మంచిగా అనిపించింది బికాస్ దిస్ ఇస్ మై ఫస్ట్ కామన్వెల్త్. ఫస్ట్ టైం నేను వెళ్ళాను వేరే కంట్రీకి వెళ్ళి అక్కడ కూడా వెళ్ళి గోల్డ్ మెడల్ కొట్టాను. నాకు చాలా హ్యాపీగా ఉంది అండ్ నా 2 months హార్డ్ వర్క్ పే ఆఫ్ అయింది అని ఫుల్ హ్యాపీగా ఉండేది నాకు. ఇంకా నో హాలిడేస్ అంటే జంక్ ఫుడ్ లేదు, ఏమీ లేదు. జస్ట్ మార్నింగ్ రావాలి, మళ్ళీ 8 o'clock వెళ్ళిపోవాలి, మళ్ళీ ఫుడ్ అండ్ స్లీప్ ఎవ్రీథింగ్ చేసి మళ్ళీ అగైన్ మార్నింగ్ క్లాస్. అలానే షెడ్యూల్ కంటిన్యూ అవుతూనే ఉంది. ఆఖరికి కామన్వెల్త్ వచ్చాం, విన్ అయ్యాను. అసలు లైఫ్ లోపల నాకు అదే ద బెస్ట్ డే అని అనిపించింది లైఫ్లో నాకు. అంటే ఆ మూమెంట్ ఎక్కడ నేను చూడలేదు. గోల్డ్ మెడల్ ఆరాధ్య అని ఛాంపియన్ అన్న పదం వాళ్ళు చెప్పినప్పుడు చాలా హ్యాపీ అనిపించింది. ఆరాధ్య 8th క్లాస్ చదువుతున్నావు కదా, ఎప్పటి నుంచి కరాటే నేర్చుకుంటున్నావు? నేను 2018 నుంచి నేర్చుకుంటున్నాను. థర్డ్ క్లాస్ నుంచి నేర్చుకుంటున్నాను నేను నేను వివేకానంద నగర్ లోపల ట్రైనింగ్ చేసేదాన్ని మాస్టర్ నాని దగ్గర. ట్రైనింగ్ చేస్తూ డైలీ సేమ్ ప్రాక్టీస్, బెల్ట్స్ అప్ ఇంక్రీజ్ అవుతూ ఉండేది. ఇప్పుడు నేను బ్లాక్ డాన్ 1లో ఉన్నాను అండ్ ఐ ట్రైన్ ఇన్ రేయాన్ మార్షల్ ఆర్ట్స్ అకాడమీ, మాతుసి నగర్లో ట్రైనింగ్ అవుతుంది, ఇంకా కరెంట్ అవుతుంది. అండ్ విత్ మాస్టర్ నరేష్, ఐ అండర్ ద గైడెన్స్ ఆఫ్ మాస్టర్ నరేష్ ఐ ట్రైన్. అండ్ 2018 నుంచి నువ్వు కరాటే నేర్చుకుంటున్నావు కదా, ఇప్పటికి Yes. నీకు చాలా మెడల్స్ వచ్చాయి. Yes, నేనైతే ఆ చాలా. లిస్ట్ చెప్పలేను, కానీ నువ్వు చెప్తే బాగుంటుంది. ఓవర్ 30+ మెడల్స్ వచ్చాయి. గోల్డ్ అయితే నాకు గోల్డే మోస్ట్ అనే నాకు, సిల్వర్ బ్రాంజ్ కన్నా 20+ గోల్డ్ ఉంది, 10 సిల్వర్ బ్రాంజ్ ఉన్నాయి అంతే. ఇన్ని స్పోర్ట్స్ ఉంటాయి, నువ్వు కరాటేనే ఎందుకు సెలెక్ట్ చేసుకున్నావు? అంటే ఫస్ట్ నేను కరాటే జస్ట్ యూనో మా మదర్ ఇంకా బ్రదర్తో జాయిన్ అయ్యాను సెల్ఫ్ డిఫెన్స్కి. దాని తర్వాత నాకు స్లోగా ఇంట్రెస్ట్ స్టార్ట్ అయ్యాను. మా మాస్టర్ మోటివేషన్తో స్లోగా అంటే ఎలా మాస్టర్ చెప్పేవాళ్ళు అంటే ఫస్ట్ నాకు అసలు అంత ఇంట్రెస్టే లేదు కరాటేలో, అసలు జాయిన్ అవుతానో తెలియదు నాకు అసలు. మా మాస్టర్ నాకు చెప్తున్నారు, నువ్వు దీనికి సూట్ అవుతావు, నీకు చాలా స్పీడ్ ఉంది, పవర్ ఉంది, అన్నీ ఉన్నాయి, నువ్వు చేయగలుగుతావు, నువ్వు అలా మోటివేట్ చేస్తున్నాను నాకు మాస్టర్. దానికోసం నాకు కొంచెం ఒక లోపల లైట్ వెలుగులాగా అనిపించి ఓకే పద చేద్దాం పదా, నువ్వు వచ్చావు చేయాలి, వెళ్ళాలి, చేయాలి అని అనిపించింది నాకు. దానికోసం మా మదర్ ఇంకా ఫాదర్ సపోర్ట్తో నేను ఇంతవరకు వచ్చాను. కామన్వెల్త్లో గోల్డ్ కొట్టి ఇంతవరకు వచ్చాను నేను. కామన్వెల్త్కి వెళ్ళాలి, గోల్డ్ మెడల్ కొట్టాలి అని గోల్ పెట్టుకున్నావా, లేదంటే Yes. ఆటోమేటిక్గా నువ్వు వర్క్ చేసుకుంటూ వెళ్ళిపోయావా? నేను ఫస్ట్ నేను గోల్డ్ పెట్టుకున్నాను. ఇంకా నేను ఆటోమేటిక్గా 2 చేశాను. ఎందుకంటే ఒకటి ఉంటే అవ్వదు, అన్నీ చేయాలి, వర్క్ చేయాలి, అంటే ప్రాక్టీస్ చేయాలి, డైట్లో ఉండాలి, అన్నీ చేయాలి. మనము గోల్ పెట్టుకోకుండా వీ కాంట్ డూ ఎనీథింగ్. జస్ట్ ఇలా వెళ్ళిపోతే రాదు. మనం గోల్ పెట్టుకోవాలి, దానికోసం వర్క్ చేయాలి, దానికోసం ట్రైనింగ్ చేయాలి, అన్నీ చేయాలి, అప్పుడే మనము సక్సెస్ అవుతాం. క్లాసికల్ డాన్సర్వి కూడా నువ్వు ఎప్పటి నుంచి Yes. నేర్చుకుంటున్నావు, ఏ ఏజ్ నుంచి? నేను సేమ్ కరాటే స్టార్ట్ చేసినప్పుడే 2 months ముందు స్టార్ట్ చేశాను నేను క్లాసికల్ డాన్స్. స్టార్ట్ చేసినప్పుడు మా టీచర్ అనేది కరాటేని నేను క్లాసికల్ డాన్స్లో మిక్స్ చేసేస్తున్నాను నేను అని అనేస్తాను. మా టీచర్ అచ్యుత మాన్స గారని. కరాటేని కూచిపూడిలో మిక్స్ చేస్తున్నావా? మిక్స్ అంటే ఎలా? చేస్తాను. అంటే మూమెంట్స్ ఉంటాయి క్లాసికల్లో ఏంటంటే లెగ్స్ బెండ్ అయ్యి
ఫుల్ అలాంటి మూమెంట్స్ ఉంటాయి. నేను ఏం చేస్తున్నా అంటే లైక్ స్టిఫ్ పెట్టేసి బాడీ ఫుల్ స్టిఫ్ పెడుతున్నాను. అది ఫుల్ అనేది మా టీచర్ నవ్వుతూ. అంటే కరాటే ఒకవైపు, ఇంకొక వైపు క్లాసికల్ Yes. డాన్స్. నీకు స్ట్రెస్గా అనిపించదా? మళ్ళీ స్కూల్ కూడా ఉంటుంది కదా, నీ స్కూల్ వీటన్నిటిని ఎలా బ్యాలెన్స్ చేస్తావు? బ్యాలెన్సింగ్ అంటే మా క్లాసికల్ డాన్స్ది సండే సాటర్డే ఉండేది. స్కూల్లో నాకు ఈవినింగ్ ఉండేది. 12 దాకా అటెండ్ అవుతాను. నేను మార్నింగే అటెండ్ అవును, 12 దాకా అటెండ్ అవుతాను. ఇప్పుడు అంటే ముందు నేను 2022 వరకు నాకు చాలా టఫ్ అనిపించేది. ఎందుకంటే 3 కదా, నాట్ ఓన్లీ స్టడీస్ అండ్ స్పోర్ట్స్, ఐ హ్యావ్ క్లాసికల్ డ్యాన్స్ ఆల్సో. 3 మ్యాచ్ అని చాలా కష్టం అనిపించేది, కానీ నేను జస్ట్ వెళ్ళాను. అసలు నీ డైలీ రొటీన్ ఎలా ఉంటుంది? ఎలా ప్లాన్ చేసుకుంటావు? మార్నింగ్ నేను 4:20కి లేస్తాను. 4:20కి లేచి 5 o'clock మా బ్యాచ్ ఉంటుంది, క్లాస్ ఉంటుంది. 5 o'clock 5 to 8 వరకు ఉంటుంది. ఆఫ్టర్ దాట్ ఐల్ గో హోమ్ అండ్ ఈట్. ఆఫ్టర్ ఈటింగ్ ఐల్ స్లీప్ టిల్ 12 o'clock. దెన్ స్లీప్, బికాస్ స్లీప్ ఇస్ ఆల్సో ఇంపార్టెంట్. స్లీప్ లేకపోతే మళ్ళీ మనకి ఎనర్జీ ఏమి ఉండదు. సో ఆఫ్టర్ దాట్ క్లాస్ ఉంటుంది నాకు 12:30కి. క్లాస్ అటెండ్ అవుతాను. ఆఫ్టర్ ద క్లాస్ విల్ ఎండ్ at 3 o'clock. I'll eat lunch, then I'll go to class again 4 to 8. నువ్వు ఆన్లైన్ స్కూల్కి వెళ్తూ ఉంటావు కదా, Yes. ఎలా బాగుంటుందా ఆన్లైన్ ఎడ్యుకేషన్? అవును, చాలా బాగుంటుంది. మేము బ్రిల్లా బ్రెయినియాక్స్ అని ఆన్లైన్ స్కూల్లో ఉన్నాం. వాళ్ళది ఎడ్యుకేషన్ అంటే ఈ స్కూల్ బ్రిల్లా బ్రెయినియాక్స్ కూడా అంటే మాలాంటి వాళ్ళకి మేము స్పోర్ట్స్, కొంతమంది స్పోర్ట్స్లో ఉంటారు, కొంతమంది సినిమాస్లో యాక్టింగ్ అవన్నీ చేస్తుంటారు కదా, వాళ్ళకి టైం ఉండదు ఎడ్యుకేషన్ కొన్నిసార్లు టైం ఉండదు. సో వీళ్ళు ఏంటంటే సపోజ్ వీళ్ళు స్కూల్ క్లాస్ ఒక డే మిస్ అవుతే వాళ్ళు మాకు వీడియోస్ పంపిస్తారు. వీడియోస్ పంపించడంతో వీ విల్ వాచ్ ఇట్ అండ్ ఇన్ ఆ ఫ్రీ టైమ్ విల్ వాచ్ ఇట్ అండ్ విల్ గో హెడ్. ఇప్పుడు స్కూల్కి వెళ్తే ఇంక వేరుగా ఉంటుంది కదా, ఫ్రెండ్స్ ఉంటారు, Friends ఎంజాయ్ ఉంటారు. చేయొచ్చు, ఆడుకోవచ్చు, చిట్ చాట్ చేయొచ్చు. వీటన్నిటిని నువ్వు మిస్ అవ్వట్లేదా ఆరాధ్య? ఎస్, నేను చాలా మిస్ అవుతున్నాను. కానీ మనం పెద్ద గోల్ పెట్టుకుంటే మనము కొన్ని థింగ్స్ పోగొట్టుకోవాలి. కొన్ని థింగ్స్ కంపల్సరీగా పోతే మనం మానుకోవాలి. అండ్ వన్స్ మనము పైనకి ఆ గోల్ని అచీవ్ అయ్యాక అవే మన దగ్గరకు వస్తాయి. అంటే ఏ ఏజ్లో ఉండేది ఆ ఏజ్లో ఉంటుంది కదా ఎంజాయ్మెంట్. అవును, ఉంటుంది. అవును, అవన్నీ సాధించిన తర్వాత అప్పుడు ఫ్రెండ్స్తో ఆడుకోవాలి, ఇవన్నీ రావు కదా, తిరిగి రావు. అనిపిస్తుందా ఇలాంటివి? ఆలోచిస్తావా ఎప్పుడైనా? ఎస్, కొంచెం ఆలోచిస్తాను, కానీ మళ్ళీ మర్చిపోతాను నేను. ఎందుకంటే ఇప్పుడు నా గోల్ కరాటే, ఫ్రెండ్స్ కాదు కదా. ఫ్రెండ్స్ కూడా ఉన్నారు నాకు నా అకాడమీ లోపల. నా ట్రైనింగ్ పార్ట్నర్స్ విశాల్ ఇంకా రోహన్ అని ట్రైనింగ్ పార్ట్నర్స్, ఆస్మా మ్యామ్ అని వెంకట్ మాస్టర్ అని మా కోచెస్. సో వీళ్ళు నాకు చాలా హెల్ప్ చేస్తారు. వీళ్ళు నాకు చాలా, ఇంకా నాకెవరు వద్దు. వీళ్ళు ఉంటే నా లైఫ్ హాయిగా ఉంటుంది. వీళ్ళకో కరాటేనే చేస్తారు కదా, నాకు వేరే గర్లిష్ ఆ టైమ్స్ ఫ్రెండ్స్ నాకు వద్దు. బికాస్ ఐ వాంట్ టు బీ స్ట్రాంగ్. ఐ వాంట్ స్ట్రాంగ్ పీపుల్ ఇన్ మై లైఫ్. ఐ డోంట్ వాంట్ వీక్. నో గర్లిష్ పీపుల్స్. వెరీ నైస్. ఒకవైపు కరాటే అనేది ఒక డిఫరెంట్ ఫీల్డ్, కూచిపూడి డాన్స్ అనేది ఇంకొక డిఫరెంట్ ఫీల్డ్ కదా. ఎలా అనిపిస్తుంది ఒకేసారి దాంట్లోంచి దీంట్లోకి నువ్వు క్యారెక్టర్స్ చేంజ్ చేయాల్సి ఉంటుంది? చాలా టఫ్ ఉంటుంది యాక్చువల్లీ. ఎందుకంటే కూచిపూడిలో ఫుల్ గర్లీ టైప్ ఉండాలి. కూచిపూడి అంటే ఫుల్ ఎక్స్ప్రెషన్స్, మళ్ళీ మూమెంట్స్ అవన్నీ ఉంటాయి. కరాటేలో కూడా ఉంటుంది, కానీ ఫుల్ ఫైటింగ్ అవన్నీ ఉంటాయి. సో రెండు మేనేజ్ చేయడం చాలా టఫ్ ఉంటుంది. ఎందుకంటే ఇక్కడి నుంచి అక్కడ షిఫ్ట్ అవ్వడం అయితే చాలా కష్టం, కానీ మేనేజ్ చేస్తున్నాను నేను మంచిగానే. సిబ్లింగ్స్ ఉన్నారా ఆరాధ్య? ఎస్ మ్యామ్, సిబ్లింగ్స్ ఉన్నారు. నాకు ఒక బ్రదర్ ఉన్నారు, ఎల్డర్ బ్రదర్, 11th grade ఉన్నారు. ఫైటింగ్ చేస్తూ ఉంటావా? కరాటే అన్ని కిక్స్ అన్ని అన్నయ్య మీదే? అవును, కొన్నిసార్లు చేస్తాను, కానీ చేయాలనిపించదు కొన్నిసార్లు కూడా. అన్న కూడా కొడతారు. మూవీస్ చూస్తూ ఉంటావా? ఎస్ మ్యామ్, మూవీస్ చూస్తాను నేను. రీసెంట్గా ఏ మూవీస్ చూసావు? నీకు ఎలాంటి మూవీస్ అంటే ఇష్టం? నాకు ఆర్మీ మూవీస్ ఇష్టం. ఆర్మీ మూవీస్, సోల్జర్ మూవీస్ అండ్ ఫిక్షన్ మూవీస్ నాకు చాలా ఇష్టం. ఇప్పుడు రీసెంట్గా మనకి ఒక ఆర్మీ సోల్జర్ మూవీ వచ్చింది. ఏంటో పేరు ఉండేది, నేను మర్చిపోయాను. అమరన్? ఎస్, అమరన్ అని చూశాను. చాలా మంచిగా అనిపించింది.
అలాంటి మూవీస్ చూస్తే నాకు ఇంకా మోటివేషన్ వస్తుంది, ఇన్స్పిరేషన్ వస్తుంది నాకు వాళ్ళని చూసి. వాళ్ళందరూ అక్కడ బార్డర్ దగ్గర రోజు ఇలా గన్ పట్టుకొని నించొని వాళ్ళు హార్డ్ వర్క్ చేస్తుంటారు కదా, మనం ఎందుకు చేయలేం, వాళ్ళు మనల్ని ప్రొటెక్ట్ చేస్తున్నారు, మనం ఎందుకు చేయలేమని అనిపిస్తుంది. మనది ఇంకా చిన్నదే, వాళ్ళు ఇంకా పెద్ద, వాళ్ళు వాళ్ళ లైఫ్స్ రిస్క్ చేస్తున్నారు. మనం ఎందుకు మన లైఫ్ అంటే రిస్క్ ఏం చేయట్లేదు కదా మన లైఫ్, మనం ఏం చచ్చిపోం కదా ఇది చేయడం వల్ల, మేము చచ్చిపోం కదా, మరి ఎందుకు మనం చేయట్లేదు అని అనిపిస్తుంది నాకు. ఆర్మీకి వెళ్ళాలనుకుంటున్నావా నువ్వు? ఆర్మీకి నో మ్యామ్, నాకు ఆర్మీకి అలా సినిమాలు చూడడం వరకే. సినిమాలు చూడడం వరకే అంతే, జస్ట్ మోటివేషన్ వర్క్ చాలు నాకు, కానీ ఆర్మీ కాదు. నో ఐఎమ్ నాట్ సో కరాటేనే నీ లైఫా లేకపోతే ఇంకేదైనా గోల్ ఉందా నీ లైఫ్లో? నా లైఫ్ కరాటే, ఇంకేం లేదు నాకు, ఓన్లీ కరాటే. ఫస్ట్లో నాకు క్లాసికల్ డ్యాన్స్ అనిపించేది, కానీ ఇప్పుడు నాకు కరాటే షిఫ్ట్ అయిపోయింది. బికాజ్ 7 years నుంచి నేను కరాటే చేస్తున్నాను, మళ్ళీ నేను సడన్గా వదిలేస్తే మళ్ళీ ఫుల్ బాధగా ఉంటుంది. వదిలేస్తే ఇప్పుడు కరాటేనా నా లైఫ్, ఇంకేం లేదు, నథింగ్. నీ హెయిర్ స్టైల్ చాలా బాగుంది. థ్యాంక్ యూ. ఐశ్వర్య రాయ్ డాటర్ ఆరాధ్య, తన నేమ్ కూడా అదే, తన హెయిర్ స్టైల్ కూడా ఇలాగే ఉంటుంది కదా. అవునవును, ఇలానే ఉంటుంది. నువ్వు కూడా అలాగే ఉన్నావు, క్యూట్గా. మరి కూచిపూడి డాన్స్కి ఈ హెయిర్ స్టైల్తో ప్రాబ్లం రాదా? అంటే పిన్స్ పెడతారా పైకి? అవును, నేను సపరేట్గా హెయిర్ దొరుకుతుంది కదా, అంటే పెద్ద లాంగ్ హెయిర్ దొరుకుతుంది, అది పెట్టుకుంటాను నేను కూచిపూడి పర్ఫార్మెన్సెస్కి నేను అదే పెట్టుకుంటాను. ఇది అయితే మేము పైన పెట్టేసుకుంటాను నేను, పిన్ పెట్టుకొని బ్యాండ్ పెట్టుకొని పెట్టేసుకుంటాను నేను. ఓకే, నాకు ఒక చిన్న చిన్న డౌట్స్ ఉండే, నువ్వు క్లారిఫై చేసేసి. నువ్వు బిగ్ థ్యాంక్స్ చెప్పాలంటే ఎవరికి చెప్తావు? థ్యాంక్స్ అయితే నేను ఫస్ట్ మా పేరెంట్స్కి చెప్తాను. మా పేరెంట్స్ నా కోసం చాలా సాక్రిఫైసెస్ చేశారు, చాలా నా కోసం. మా పేరెంట్స్ నేను వదులుకున్నా, కానీ మా పేరెంట్స్ నాకని ఇంకా ఎక్కువ వదులుకున్నారు. ఫీజు కట్టడం అవన్నీ చేయడం చాలా కష్టం అవన్నీ. మా పేరెంట్స్ నా కోసం రోజు స్ట్రగుల్ అవుతారు, అది నేను చాలా గ్రేట్ఫుల్ ఉంటాను. ఇంకా మా మాస్టర్ కూడా నేను చాలా థ్యాంక్స్, ఎందుకంటే ఈ ఆపర్చునిటీ నాకు వచ్చింది మా మాస్టర్ నరేష్ వల్ల, ఇంకా కీర్తన్ కొండూరు సార్ ఇండియన్ నేషనల్ టీమ్ కోచ్ వల్ల వచ్చింది. అండ్ ఐ ఆల్వేస్ బీ థ్యాంక్ఫుల్ టు దెమ్, బికాజ్ ఈ ఆపర్చునిటీ నాకు వన్ ఇన్ అ లైఫ్ టైం ఆపర్చునిటీ వచ్చింది. ఇప్పుడు నేను ఇంకా వస్తే, నాకు నెక్స్ట్ ఇయర్ కూడా ఉన్నాయి, ఇంకా వస్తే నెక్స్ట్ ఇయర్ టోర్నమెంట్స్లో కూడా నేను కంపల్సరీగా గోల్డ్ విన్ అవుతాను. అండ్ ఎస్. ఆరాధ్య, నీకు వచ్చిన గోల్డ్ మెడల్ని ఎవరికైనా డెడికేట్ చేయాల్సి వస్తే ఎవరికి ఇస్తావు? ఐ విల్ డెడికేట్ ఇట్ టు మై మదర్. ఎస్. అండ్ బికాస్ రోజు నాకు డైట్ అయితే మా మమ్మీ నాకు ప్రిపేర్ చేస్తుంది రోజు, నాకు హెల్దీ డైట్. ఐ ఈట్ ఇండియన్ ఫుడ్ ఓన్లీ, ఇండియన్ ఫుడే తింటాను, దోశ ఇడ్లీ అవే తింటాను, కానీ దాంట్లోనే ప్రోటీన్, లైక్ రాగి ఇడ్లీ, జవార్ ఇడ్లీ, అవన్నీ దాంట్లో కూడా చాలా ప్రోటీన్ ఉంటుంది. సో అండ్ చట్నీలో కూడా డిఫరెంట్ పల్లీలు అవన్నీ మిక్స్ చేసి చేస్తుంది మా మమ్మీ, దాంట్లో చాలా ప్రోటీన్ ఉంటుంది. అది రోజు ప్రిపేర్ చేయడం, మళ్ళీ ఆఫీస్కి వెళ్ళడం, ఆఫీస్లో ఫుల్ 9 వరకు ఉంటుంది మా మమ్మీ, మళ్ళీ వచ్చి మళ్ళీ ప్రిపేర్ చేయడం చాలా కష్టం. రోజు నా కోసం ఫుల్ సఫర్ అవుతుంది మా మమ్మీ. అండ్ ఐ ఆల్వేస్ బీ థ్యాంక్ఫుల్ అండ్ ఐ డెడికేట్ దిస్ మెడల్ టు మై మామ్. నీ ఇన్స్పిరేషన్ ఎవరు? నా ఇన్స్పిరేషన్ సాంద్రా సాంచెజ్, స్పెయిన్లో కటా ప్లేయర్, అండ్ డామిన్ క్వింట్రో అని సేమ్ మేల్, స్పెయిన్లోనే సేమ్ కటా ప్లేయర్. నాకు కటాస్ అంటే చాలా ఇష్టం, సో కటా ప్లేయర్సే ఐ లవ్. వాళ్ళ కటా చూస్తే, వాళ్ళ కటా లోపల స్పీడ్, పవర్, ఫ్రీజ్ మూమెంట్, ఒక మూమెంట్లో ఫ్రీజ్ అయిపోవడం, అవి నాకు చాలా ఇష్టం చూసి. అండ్ మై మాస్టర్ ఆల్సో, ఎందుకంటే ఆపర్చునిటీ ఇచ్చింది మాస్టర్, మాస్టర్ గైడ్ చేస్తారు, కానీ నేను ఆ పాత్రలో వెళ్తాను, కానీ ఆ పాత్రలో వెళ్ళి నేనేంటో నేను చూపించుకోవాలి. మాస్టర్ గైడ్ చేస్తారు, కానీ వెళ్ళి నేను చూపించుకోవాలి కదా. సో ఎస్, మై మాస్టర్ ఆల్సో మోటివేటెడ్ మీ అలాట్. మై మాస్టర్ ఇస్ ఆల్సో వన్ ఆఫ్ మై ఇన్స్పిరేషన్, అండ్ సాంద్రా సాంచెజ్ అండ్ డామిన్ క్వింట్రో. ఇప్పుడు నువ్వే ఎంతో మందికి ఇన్స్పిరేషన్గా మారావు. నిన్ను ఈ స్టేజ్కి తీసుకొచ్చింది మీ మదర్ కదా, మమ్మీతో కూడా మాట్లాడదాం. ఓకే. ఆరాధ్య మదర్ రత్న గారు నాతో పాటు ఉన్నారు, ఆవిడతో కూడా మాట్లాడదాం. నమస్తే రత్న గారు. కంగ్రాచులేషన్స్ టు యూ టూ అండి. Thank you so much. యూ డిజర్వ్ ఇట్. Thanks a lot, means a lot.
ఏం చేస్తూ ఉంటారు మీరు? నేను ఇక్కడ కమిషనర్ ఆఫ్ అగ్రికల్చర్లోని నేను అగ్రికల్చర్ ఆఫీసర్గా వర్క్ చేస్తున్నాను ఇక్కడ ఒక 1.5 year నుంచి. అంతకుముందు నేను డిపార్ట్మెంట్లోనే ఉన్నాను 2012 నుంచి. తనకి కరాటే నేర్పించాలని ఎందుకు అనిపించింది రత్న గారు మీకు? మ్యామ్ యాక్చువల్గా తను బిఫోర్ కోవిడ్ నేను హైదరాబాద్ ట్రాన్స్ఫర్ అయ్యాను. అప్పుడు నేను ఆల్మోస్ట్ అంటే తను సెల్ఫ్ డిఫెన్స్ ఉండాలి కంపల్సరీ అమ్మాయిలుగానే ఒక థాట్ ఉండేది నాకు. ఎందుకంటే నేను చిన్నప్పుడు కొన్ని ఇన్సిడెంట్స్ ఫేస్ చేశాను. సో హైదరాబాద్లోనే ఆపర్చునిటీ ఉంది. సో నేను హైదరాబాద్ వచ్చినప్పుడు ఇన్స్టిట్యూట్ చూసి వెంటనే బాబుని పాపని ఇద్దరిని జాయిన్ చేశాను. అట్ ద సేమ్ టైం నేను జాయిన్ చేయడం అనకూడదు, పాప ఆరాధ్య నేను జాయిన్ అయిపోతానని నా ఆల్మోస్ట్ ఇంకా నన్ను జాయిన్ చేసే వరకు వదలలేదు. సో నేను ఇదనే కాదు, ఏది నేను బాబుని జాయిన్ చేసినా ఇద్దరిని కలిపి జాయిన్ చేసేదాన్ని. ఈ రోబోటిక్స్ కానివ్వండి, లేకపోతే డ్యాన్స్ ఒక్కటే అబ్బాయిలకి లేదు అక్కడ ఇన్స్టిట్యూట్లో అని తెలిసి నేను జాయిన్ చేయలేకపోయాను బాబుని. అదర్వైజ్ అన్నీ ఇద్దరిని జాయిన్ చేశాను. ఆ ప్రాసెస్లో ఏమైందంటే మాకు కోచ్ నాని గారు చాలా 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 మోటివేట్ చేశారు. ఎంత బాగా మోటివేట్ చేశారంటే, ఇంకా మీరు కంటిన్యూ చేయండి మేడం, ఇంకేం ఆలోచించకండి అనేవారు. ఎందుకంటే పాప అప్పుడు ఎలా ఉండేదంటే ఒక గాజు బొమ్మ లాగా ఉండేది, ఇలా పట్టుకుంటే రెడ్గా అయిపోయేది, అంత డెలికేట్గా ఒక డాల్లా ఉండేది. సో నేను ఆ కరాటే అనేది మీకు తెలుసు ఎంత టఫ్గా ఉంటుందో. అన్ని స్పోర్ట్స్ అన్నీ టఫే, బట్ కరాటే డిఫరెంట్. ఇంజురీస్ చాలా తొందరగా అవుతాయి, తొందరగా రికవర్ అవ్వాలి, ఇవన్నీ ఉంటాయి తెలుసు. సో ఆ టైంలో తను అలా ఉన్న అమ్మాయి ఎంత మారిపోయిందంటే ఇప్పుడు అసలు నేనే నమ్మలేను. క్లాసికల్ డాన్సర్ కూడా కదా తను? అవునండి, క్లాసికల్ డాన్సర్ కూడా. అదే టైంలో నేను క్లాసికల్ డాన్స్ ఆన్లైన్ పెట్టాను. అచ్యుత మానస గారు విజయవాడలో ఇన్స్టిట్యూట్ ఉంది మేడంకి. ఇండియాలో కూడా చాలా ఫేమస్ డాన్సర్ తను. మన కంట్రీని కూడా చాలాసార్లు రిప్రజెంట్ చేశారు. ఇండియన్ కాంగ్రెస్ ఇలా కొన్ని ఈవెంట్స్లో రిప్రజెంట్ చేశారు. టీటీడీలో కూడా కంటిన్యూస్గా మేడమే చేస్తూ వచ్చారు. సో మేడం దగ్గర ఆన్లైన్ నేను పెట్టాను. నిజంగా ఆవిడ కోచింగ్ కూడా ఇనవే చాలా హెల్ప్ అయింది. ఎందుకంటే తను క్లాసికల్ డాన్స్ ముందు యోగా చేయిస్తారు పిల్లలతో. అది వీక్లీ ఓన్లీ 2 classes, సాటర్డే అండ్ సండే, బట్ అది వీక్లో మొత్తం ప్రాక్టీస్ చేసుకోవాల్సి వస్తుంది మేడం చెప్పింది. అలాగా నేను ద బెస్ట్ ఆఫ్ ద బెస్ట్ వెతికి పెట్టాను. అదొకటి మాకు హెల్ప్ అయింది. అంటే తన స్కూలింగ్ కూడా ఆన్లైన్, యా, కూచిపూడి కూడా ఆన్లైన్, ఆన్లైన్, ఇంకొక వైపు కరాటే క్లాసెస్కి వెళ్తూ ఉంటుంది. yes. బాగుంటుందా? రొటీన్ ఏమైనా ఇబ్బందిగా, స్ట్రెస్ఫుల్గా, తనకి ఏమైనా ప్రెషర్గా ఉంటుందా? మొదట్లో 2 years బ్యాక్ కొంచెం నాకు అది తెలిసి వచ్చింది. చిన్న క్లాస్ కనుక అది మేనేజ్ చేయగలిగాము. బట్ క్లాసెస్ పెరుగుతున్న కొద్దీ యాక్టివిటీస్ పెరుగుతాయి. అవి రెగ్యులర్ స్కూలింగ్ అయితే ఈజీ అవుతుంది. సో గౌడియం ఇంటర్నేషనల్ స్కూల్లో తను చదివింది 2 years బ్యాక్, ఫస్ట్ క్లాస్ నుంచి. అంతకుముందు నేను జహీరాబాద్లో వర్క్ చేసినప్పుడు అక్కడే చదివింది. సో బట్ నాకు అనిపించింది నిద్ర అన్నీ తనకి బ్యాలెన్స్ చేయాలని మనం చెప్పేస్తాం పేరెంట్గా, బట్ అది చైల్డ్కి హెల్త్కి ఎఫెక్ట్ కాకూడదు కదండి. సో అవన్నీ ఇంకా ఆలోచించి ఐ టుక్ ఏ టఫ్ డెసిషన్. ఎందుకంటే ఐబీ ఉండేది సిలబస్ అక్కడ. నాకు ఐబీ సిలబస్ అంటే చాలా ఇష్టం. ఐబీ నుంచి తీయడం అనేది ఆ టైంలో మాకు అది కొంచెం డేరింగ్ డెసిషనే, బట్ వి టుక్ ఇట్. లక్కీగా మాకు అదే టైంలో బిర్లా బ్రెయినియాక్స్ ముంబై బేస్డ్ స్కూల్ బాగుందని తెలిసింది. బిర్లా వాళ్ళదే, బిర్లా బ్రెయినియాక్స్. సో మేము ఎన్రోల్ చేసాము. అనుకున్న దానికన్నా చాలా బాగుంది ఆ స్కూల్. సో ఈ టోర్నమెంట్స్ వల్ల కొన్ని క్లాసెస్ మిస్ అయినా, లేకపోతే ఎగ్జామ్ స్కెడ్యూల్ ఏదైనా అటు ఇటు మనం చేంజ్ చేసుకోవాలన్నా కూడా వాళ్ళు చాలా ఫ్లెక్సిబుల్గా ఉంటారు. అక్కడ కూడా యాక్టివిటీస్లో ఉన్న పిల్లలు ఉన్నారు, చాలామంది ఉన్నారు, అక్కడ యాక్టర్స్ ఉన్నారు, అలా చాలా బాగుంది. సో ఇప్పటివరకు అయితే తనకి అన్నీ బ్యాలెన్స్ అవుతూ వస్తున్నాయి. మీరిద్దరు వర్కింగ్ పేరెంట్స్, ట్రాన్స్ఫర్స్ కూడా ఉంటాయి. అవునండి. అసలు మీరు వర్కింగ్ మదర్, మీకు ఎక్కువ ప్రెషర్ ఉంటుంది. బాబు కూడా కిక్ బాక్సింగ్ లో ఉన్నాడు. వాడు కూడా ఐబీ చిరక్లో చదువుతున్నాడు. సో బాబు బిజీగా ఉంటాడు, వాడు అలాగే మేనేజ్ చేస్తాడు. మా హస్బెండ్ ముంబైలో ఉంటారు, బ్యాంక్ ఆఫ్ బరోడా. సో యా, మేము ముగ్గురం ఇక్కడ మీరు ఒక్కరే ఉండి ఇంత చేస్తున్నారు. మీరు కూడా చాలా మందికి ఇన్స్పిరేషన్ అండి. సో మచ్. నిజంగా చాలా మంది ఇంట్లో ఉన్న వాళ్ళు కూడా ఇవన్నీ చేయడానికి చాలా ఇబ్బంది పడుతున్నారు. ఒకవైపు మీరు ఆఫీస్కి వెళ్ళాలి, పిల్లల షెడ్యూల్ చూడాలి, వీళ్ళని టోర్నమెంట్స్కి తీసుకువెళ్ళాలి, చాలా ప్రెషర్ ఉంటుందండి. ఎలా ఓవర్కమ్ చేస్తారు ఇలాంటి వాటిని? మ్యామ్ ఇప్పుడు మనం అంటారు కదా, మనకు డైలీ వాట్సాప్ కొటేషన్స్ ఎన్నో వస్తూ ఉంటాయి. ఇప్పుడు మనం కంఫర్ట్ చూసుకుంటే రేపు మనం ఇబ్బంది పడతాం.
సో చిన్నప్పుడు మనకి అంటే మాకు ఇవన్నీ ఇంత తెలియదు. అంటే స్కూల్లో టోర్నమెంట్స్లో బాగా పార్టిసిపేట్ చేసేవాళ్ళం, యాక్టివిటీస్లో పార్టిసిపేట్ చేసాం, కానీ ఇంత దూరం వరకు రాలేకపోయాం. బట్ ఇప్పుడు యాజ్ ఏ పేరెంట్గా అది నా డ్యూటీ. అంటే పాప షీఈ్ రెడీ టు మూవ్ అహెడ్, అంటే ముందుకు వెళ్తుంది, దానికి తను అంతే కష్టపడుతుంది. తన్ని చూసి ఒక్కోసారి నేను ఇన్స్పైర్ అవుతున్నాను. ఇప్పుడు నేను చాలా ఇన్స్పైర్ అవుతున్నాను ఈ మధ్యన, అంటే తన్ని చూసి తను చేసేది ఏదైనా. సో ఆ రకంగా పిల్లలు ఎప్పుడైతే ఎఫర్ట్ పెడతారో యాజ్ ఎ పేరెంట్ ఇట్ ఈస్ అవర్ డ్యూటీ. సో ఎంత ఇబ్బంది ఉన్నా మనం ముందుకు వెళ్ళాల్సిందే. తను కామన్వెల్త్కి వెళ్తున్నప్పుడే అనిపించిందా గోల్డ్ మెడల్ తీసుకొస్తుందని? అంటే మీకు ఆ నమ్మకం ఉందా తన మీద? అంటే నేను తనకు ఒకటే చెప్పానండి, నేను ప్రతి టోర్నమెంట్లో ఒక మ్యాచ్ అంటే ఒక ఎగ్జామ్లా తీసుకోమన్నాను. బికాజ్ ఇలాంటి టోర్నమెంట్స్ ఇంకా చాలా, యాక్చువల్లీ తను చాలా టోర్నమెంట్స్ వెళ్ళింది బిఫోర్ కామన్వెల్త్ ఆల్సో. మన ఇండియాలోనే ఐఎస్కేయు చాలా రెప్యూటెడ్ టోర్నమెంట్, ఇప్పుడు డిసెంబర్లో ఉంది, ఇప్పుడు గుజరాత్లో అవుతుంది. సో ఐఎస్కేయులో కూడా తన గోల్డ్ మెడల్స్ వచ్చాయి, స్టేట్ తెలంగాణ గోల్డ్ మెడల్స్ వచ్చాయి. సో మేము ప్రతి టోర్నమెంట్ని ఒక ఎగ్జామ్ కిందే ట్రీట్ చేసాము. ఇప్పుడు నీకు వచ్చింది కదా అని నువ్వు అంటే పైకి ఎక్కిపోకు, ఇక ముందు ముందు ఇంకా టఫర్ టోర్నమెంట్స్ ఉంటాయి నీకు. సో ఈచ్ డే ఈజ్ వెరీ ఇంపార్టెంట్, ఈచ్ ఆర్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ అన్నట్టు అనుకుంటూ వచ్చాము. ఎప్పుడు అదే మాట్లాడుకునే వాళ్ళం, ఇప్పుడు కూడా ఇంకా అదే మాట్లాడతాం. ఇప్పుడు తెలంగాణ నుంచి, అది కూడా ఒకే రేయాన్ కరాటే అకాడమీ నుంచి ముగ్గురికి మెడల్స్ వచ్చాయి కదా. ఎస్ మ్యామ్. అది ఇప్పుడు గవర్నమెంట్ నుంచి మీకు ఎలాంటి సపోర్ట్ ఉంది? యాక్చువల్లీ నేను నా బిజీ షెడ్యూల్లో ఎవరిని కలవలేకపోయాను మ్యామ్. కొంచెం ఇది నేను డిపార్ట్మెంట్లో కొంచెం బిజీగా ఉన్నాను. ఫాదర్ కూడా అంటే ముంబైలో ఉన్నారు కదా, అందువల్ల మేము ఎవరిని కలవలేదు. మాస్టర్ పాపం మాస్టరే బాగా హెల్ప్ చేశారు. గవర్నమెంట్లో ఇంకా మేము ఎవరిని కలవలేదు. బట్ మీరు అన్నట్టు ఇన్స్టిట్యూట్ నుంచి ముగ్గురు వచ్చారు కదా, అది మెయిన్గా దానికి క్రెడిట్ మాత్రం మాస్టర్ నరేష్ గారిదే. ఎందుకంటే యాక్చువల్లీ మా బాబు కూడా కరాటే చేసేవాడు, బట్ కిక్ బాక్సింగ్ షిఫ్ట్ అయ్యాడు. షిఫ్ట్ అవ్వడానికి కారణం ఇన్స్టిట్యూట్లో ఉన్న అట్మాస్ఫియర్. ఆ అట్మాస్ఫియర్లో వాడు కంప్లీట్ చేంజ్ అయిపోయాడు. అంటే ఒకప్పుడున్న మా అబ్బాయి ఇప్పుడు ఇలా ఉన్నాడా అని అనిపిస్తుంది నాకు. అలాగే పాప కూడా, తనకి మొదటి నుంచి కరాటేలో తను యాక్టివ్గా ఉంది, బట్ తనకి మంచి అట్మాస్ఫియర్ దొరికింది. అంటే తన కలీగ్స్ అంటే తన ఫ్రెండ్స్ ఎవరైతే ఉన్నారో, రోహన్, రామినేని, అలాగే విశాల్, వేరే పిల్లలు కూడా ఉన్నారు, ఇప్పుడు ముందు ముందు వాళ్ళు కూడా వస్తారు. సో వీళ్ళందరూ చాలా ఒక అంటే పాజిటివ్ ఎన్విరాన్మెంట్ ఉందండి అక్కడ ఇన్స్టిట్యూట్లోని. ఎప్పుడు నవ్వుకుంటూ మాట్లాడుకుంటూ, అంటే ఇన్స్టిట్యూటే తన ప్రపంచం అన్నమాట. ఆ రకంగా వీళ్ళు ఫిక్స్ అయిపోయారు. అందువల్ల సో అది ఆ అట్మాస్ఫియర్ ఉండడం వల్లే ఇంత మంచి రిజల్ట్ వచ్చింది, వితౌట్ ఎనీ డౌట్. అండ్ అక్కడ మాకు లక్కీలీ ఆజ్మా మ్యామ్ అని వెంకట్ మాస్టర్ అని ఉన్నారు. వీళ్ళు కూడా చాలా అంటే మంచి ప్లేయర్స్. వీళ్ళు కూడా పిల్లల్ని బాగా చూసుకుంటారు టోర్నమెంట్స్కి వెళ్ళినప్పుడు కూడా. సో ఇన్ఫ్యాక్ట్ నేను చాలా టోర్నమెంట్స్కి నేను వెళ్ళలేదండి. హైదరాబాద్లోనే నా టోర్నమెంట్ జరిగినా నేను కొన్నిటికి వెళ్ళలేదు, ఎందుకంటే నేను ఉంటే ఎక్కడ వీళ్ళు నర్వస్గా ఫీల్ అవుతారనో వెళ్ళలేదు. మాస్టర్సే చూసుకున్నారు, మేడం ఆజ్మా మ్యామ్ చూసుకున్నారు. సో ఆ లక్కీగా అంటే బిజీగా ఉన్న పేరెంట్స్కి కూడా ఇన్స్టిట్యూట్ హెల్ప్ డే లాట్. యా ఆరాధ్య, ఇప్పుడు గర్ల్స్కి సెల్ఫ్ డిఫెన్స్ స్కిల్స్ అనేది చాలా అవసరం. నువ్వేం చెప్తావు మిగతా గర్ల్స్కి? అందరూ కరాటే నేర్చుకోలేరు కదా నీలాగా. అవును. సో నేనేం చెప్తానంటే, ఎస్, సెల్ఫ్ డిఫెన్స్ ఇస్ రియలీ ఇంపార్టెంట్. బికాజ్ ఇప్పుడు అవుతున్న ఇప్పుడు జనరేషన్ లోపల అసలు అమ్మాయిలకి అంత సేఫ్ లేదు బయట, అసలు అంత సేఫ్ లేదు. సో సెల్ఫ్ డిఫెన్స్ కంపల్సరీ. మీరు కరాటే నేర్చుకున్నా, టైకోండో నేర్చుకున్నా, ఏదైనా ఏ మార్షల్ ఆర్ట్స్ అయినా యూ హ్యావ్ టు కంపల్సరీ లెర్న్ ఇట్, ఆర్ అట్లీస్ట్ వాచ్ ఇట్ ఇన్ యూట్యూబ్. యూట్యూబ్ లోపల చాలా వీడియోస్ ఉంటాయి, సెల్ఫ్ డిఫెన్స్, హౌ టు లెర్న్ సెల్ఫ్ డిఫెన్స్ అని చాలా ఉంటాయి. ఇలా వెనకాల పట్టుకుంటే ఎలా డిఫెండ్ చేయాలి అన్నీ ఉంటాయి. సో యూ కెన్ అట్లీస్ట్ వాచ్ ఇన్ యూట్యూబ్ అండ్ లెర్న్. కానీ కంపల్సరీ నేర్చుకోవాలి. నేర్చుకోకపోతే ఇన్ ఫ్యూచర్ ఆల్సో, ఇఫ్ యూఆర్ ట్రావెలింగ్, జాబ్స్కి వెళ్తున్నా, ఇన్ ఫ్యూచర్ ఆల్సో ఇట్ విల్ నాట్ బీ సేఫ్. కంపల్సరీ అంటే అలాంటి సిచ్యుయేషన్ వస్తే మీరు దాని నుంచి కంపల్సరీగా మీరు బయటికి రావాలి. అక్కడ ఇలా ఉండిపోతే అవ్వదు. కంపల్సరీగా ఏదో ఒకటి చేసి మిమ్మల్ని మీరు ప్రొటెక్ట్ చేసుకొని బయటికి రావాలి. అలానే ఇలా ఉండిపోయి అంటే అవ్వదు. టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ గారు తెలంగాణ స్టేట్ కరాటే ప్రెసిడెంట్గా కూడా ఉన్నారు అసోసియేషన్కి. ఆయనకి ఏమైనా చెప్పాలనుకుంటున్నారా? యా, యాక్చువల్లీ శ్రీ మహేష్ కుమార్ గౌడ్ గారు బ్లాక్ బెల్ట్ 7 దాన్ తెలంగాణ లోపల కరాటేని చాలా పెంచుతున్నారు. డే బై డే చాలా పెంచుతున్నారు. ఇంకా చాలా అమ్మాయిలు కూడా దే ఆర్ గ్రోయింగ్.
దే ఆర్ లెర్నింగ్ అబౌట్ ఇట్, దే ఆర్ యునో చేస్తున్నాను. చాలామంది నేను టోర్నమెంట్స్కి వెళ్ళాను, టోర్నమెంట్స్ లోపల ఇప్పుడు మోస్ట్లీ కొంచెం చాలామంది అమ్మాయిలే ఉన్నారు. నేను చూసిన టోర్నమెంట్స్లో అమ్మాయిలే చాలా మంచిగా చేస్తున్నారు అబ్బాయిల కన్నా.